సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. చదువుకోవాలనే ఆ పిల్లల ఆశకు బురద రోడ్డు శాపంగా మారింది. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారి గోస అరణ్య రోధనే అయింది. కానీ సోషల్ మీడియా రూపంలో వచ్చిన ఒకే ఒక్క ట్వీట్ వారి తలరాతను మార్చేస్తుంది. విద్యార్థుల కష్టాన్ని చూసి చలించిపోయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి 86 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించారు. ఏలుగా అందని ద్రాక్షలా ఉన్న రోడ్డు ఇప్పుడు పవన్ చొరవతో సాకారం కాబోతుంది. ఇదే కదా ప్రజలు కోరుకునే పాలన. గంటల వ్యవధిలోనే ఇక 86 లక్షలతో రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి ఇక ఆ పిల్లల చదువుకోవాలనే కలను నెరవేర్చారు పవన్ కళ్యాణ్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, ఇక ఆ పిల్లలు ఏమంటున్నారు, దీని గురించి అక్కడ స్థానికులు ఏమంటున్నారు? రైట్, మొత్తానికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక అంశంలో ప్రధానంగా విద్యార్థులు చదువుకోవడం కోసం ప్రత్యేకంగా పాఠశాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ వారికి ఏదైతే ఒక రోడ్డు వారికి ఏదైతే అటు పాఠశాలకు వెళ్ళేటువంటి రోడ్డు అసౌకర్యంగా ఉండడంతో పలుమార్లు అక్కడ ఉన్నటువంటి అధికారులకు, అక్కడ ఉన్నటువంటి చిన్నారులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యాశాఖకి సంబంధించినటువంటి అధికారులు, ఉపాధ్యాయులు అందరూ కూడా పలుమార్లు ఇటు ఈ రోడ్డును ఏదైనా బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దీని మీద కొంచెం మరమ్మతులు చేస్తే విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు వేసుకున్న వారు అవుతారు అనేటువంటి దానికి మనం, ఎందుకంటే సాధారణంగా రోడ్ అంటే ట్రాన్స్పోర్ట్ బాగుంటేనే ఎక్కడికైనా వెళ్ళి వారి యొక్క కార్యకలాపాలు నిర్వహించుకొని మళ్ళీ తిరిగి సురక్షితంగా క్షేమంగా ఎవరి నివాసాలకు వారు చేరుకునే అవకాశం ఉంటుంది. అలాంటి దాంట్లో రోడ్డు ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించుకుంటే, అలాగే బడి విద్యార్థులు వారు విద్యను అభ్యసించడం కోసం పాఠశాలకు వెళుతున్నటువంటి విద్యార్థులకు ఆ రోడ్డు ఒక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. అలాంటి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊరటనిచ్చారు. ప్రత్యేకంగా ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపుగా 86 లక్షల రూపాయలు కేటాయించారు. ప్రత్యేకంగా ఈ రోడ్డు యొక్క బురదను చూపిస్తూ, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఒక వీడియోను సోషల్ మీడియాలో ఉంచడంతో పాటు ప్రత్యేకంగా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి తర్వాత అది కాస్త ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టిలో పడింది. ప్రత్యేకంగా వారు పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ వెంటనే కొంచెం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని డిప్యూటీ సీఎం గారి ఈ యొక్క విషయాన్ని సీరియస్గా తీసుకుని వారికి న్యాయం చేయాలంటూ కూడా విద్యార్థులు పెట్టినటువంటి వీడియో పవన్ కళ్యాణ్ చూసి వారు చెలించిపోయారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్తోనూ అక్కడ ఉన్నటువంటి అధికారులతో వెంటనే మాట్లాడి రోడ్డు నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో వెంటనే దాన్ని పవన్ కళ్యాణ్ మంజూరు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ జిల్లా కలెక్టర్తో మాట్లాడి ప్రత్యేకంగా 86 లక్షల రూపాయలు కేటాయించడం అనేది ఒక వీడియోను చూసి అక్కడ వారు పడుతున్నటువంటి ఇబ్బందిని చూసి 86 లక్షల రూపాయలు శాంక్షన్ చేయటువంటి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి పరిపాలన నిబద్ధత ఏ విధంగా ఉంది అనేది ఈ యొక్క విషయం ద్వారా కనపడుతూ ఉంది. ప్రత్యేకంగా పిల్లలపైన, అదేవిధంగా చదువుకునేటువంటి విద్యార్థులపైన పవన్ కళ్యాణ్కు ఉండేటువంటి మక్కువ ఏ విధంగా ఉంది అనేది తెలుస్తూ ఉంది. ఇదే విధంగా ఏదైతే సమస్య ఎప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చినా సరే వెంటనే వారు ఆ సమస్య వెంటనే పరిష్కరించడం, అదేవిధంగా సమస్య పట్ల దూరదృష్టి కలిగి ఉండడం, ఆ సమస్యను వెంటనే అధికారుల దృష్టికి తెలియజేయటం, కొన్ని సమస్యలు అదేదైతే క్షణాల వ్యవధిలోనే అక్కడ దాన్ని పరిష్కరించడం, ఇది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చూపిస్తున్నటువంటి మేనియా. అదేవిధంగా ట్రెండ్ ఏ విషయంలో అయినా గతంలో మనం చాలా విషయాలు చూస్తూ వస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఏదైనా కూడా ట్రెండ్ ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉండదు, ట్రెండ్ సెట్ చేస్తారనేదంటే దాంట్లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా ఒక కొత్త వరవడిని తీసుకొస్తున్నారు. సమస్య తన దృష్టికి వచ్చినటువంటి వెంటనే ఆ సమస్యను పరిష్కరించేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచింపజేస్తూ ఉన్నాయి. ఇటు ఏదైనా సమస్య కనుక ఆ నియోజకవర్గంలోనో ఆ ప్రాంత ప్రజలకో లేదంటే ఇంకా ఎవరికైనా సరే ఏదైనా కొన్ని సంఘాల్లోనో ఎవరికి సమస్య వచ్చినా కూడా ఇది ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే తొందరగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ఈ సమస్య వెంటనే పరిష్కారం జరుగుతుంది అనే ఒక ఆలోచనకి రాష్ట్ర ప్రజలందరూ వచ్చారంటే ఏ విధంగా పవన్ కళ్యాణ్ పైన ఉన్నటువంటి నమ్మకం, భరోసాని వారందరూ కూడా చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్
పైన ఉన్నటువంటి నమ్మకం భరోసాని అన్ని విషయాల్లో కూడా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రత్యేకించి పరిపాలనలో ఏదైతే కావాల్సినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా కూలంకషంగా పవన్ కళ్యాణ్ తీసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఒక బడి విద్యార్థుల విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా ఇదే విధమైనటువంటి స్పందన ఆయన చూపిస్తున్నారు. గతంలో ఏదైతే క్రీడాకారులు అడిగినటువంటి వెంటనే ఆ రోడ్ను శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి, అందులో విభాగానికి సంబంధించినటువంటి మహిళల జట్టు విజయం సాధించినటువంటి తర్వాత అక్కడ కూడా ఇదే వ్యవహారం, రోడ్డు నిర్మాణం లేదు. తాను ఎంత ఎత్తుకెదిగి దేశాలు దాటి వెళ్ళి ప్రపంచంలో విశ్వవిజేతగా భారత్ నిలిపినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో తను వెళ్ళడానికి రోడ్డు సరైనటువంటి వసతి లేదని చెప్పినటువంటి వెంటనే చలించినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఉండేటువంటి అధికారులతో వెంటనే సంప్రదించి రోడ్డును మంజూరు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నోగా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ప్రజాక్షేత్రంలో అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ పరిపాలన విధానం పైన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీటన్నిటిపైన పవన్ మార్క్ ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే కష్టంగా కనపడుతుంది. యమున. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.